రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి ముందు వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కుక్క కాటుకు వ్యాక్సిన్ కావాలంటూ నీలం భార్గవి అనే మహిళ షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి వెళ్లింది. అదే సమయంలో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్తో చిన్న విషయంపై వాగ్వాదానికి దిగి నర్స్ ఆశాపై దాడికి పాల్పడింది. దీంతో దాడికి దిగిన మహిళపై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు హాస్పిటల్ సిబ్బంది విధులను బహిష్కరించి ఆసుపత్రి ముందు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము ఇయ్యము. అట్లాంటి ఇంజెక్షన్స్ విత్ ప్రిస్క్రిప్షనే ఇవ్వాలి. రేపు వచ్చి తీసుకోమ్మా, రేపు రాసుకొని డాక్టర్ దగ్గర రాయించుకున్న తర్వాత ఇస్తామని చెప్తున్నాము. అది చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు. మళ్ళీ 6:30కి వచ్చింది ఒక్కతే, వచ్చి డైరెక్ట్ వచ్చి అటాక్ చేసేసింది, వచ్చి కొడుతూనే ఉంది. ఎందుకు అనంటే నువ్వు మా హస్బెండ్కి నీకేం రిలేషన్ ఉంది అని వల్గర్గా చాలా చెడ్డ మాటలన్నీ మాట్లాడుతుంది. మా స్టాఫ్ అందరూ కూడా అట్లా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా అని అంటే కూడా నువ్వు కూడా నా మాటలు మేము అసలు చెప్పలేము. ఆ మాటలు మేము చెప్పలేము. అంత వల్గర్ గా మాట్లాడుతుంది. వాళ్ళ హస్బెండ్ తో నాకేదో రిలేషన్ ఉన్నట్టు చెప్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి రాలేదు. సరే మరి మీ హస్బెండ్ తీసుకుంటా అని అంటే కూడా ఇప్పటి వరకు వాళ్ళ హస్బెండ్ రాలేదు. మేము ఒక 3 hours 2 hours పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చే వరకే ఇక్కడ పేషెంట్లు అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారని అంటే మమ్మల్ని చంపినా కానీ మాకు రక్షణ లేదు ఇక్కడ. కానీ పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఒక్క షిఫ్ట్లో 3 ఉంటాం సార్. ఆ 3 మొత్తం అన్నీ చూసుకోవాలా. లేబర్ రూమ్లో ఏ ఎమర్జెన్సీ కేసు వస్తుందో తెలియదు. క్యాజువాలిటీలో ఆర్డీఏ కేసెస్ అన్ని ఇక్కడికే వస్తాయి. ఐపీ ట్రీట్మెంట్ చూసుకోవాలి. ఈ 3తోని ఆ షిఫ్ట్లో ఒక్క షిఫ్ట్లో 3 చూసుకోవాలి. ఆ ఒక్క టైంలో మేము ఒక్కరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే మాకు సెక్యూరిటీ లేదు, ఇక్కడ ఏం లేదు. ఇద్దరు సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు ఏ మూలకు ఉంటారో తెలియదు. మాకు స్టాఫ్ ని పెంచాలా, ప్రొటెక్షన్ లేదు. సాయంత్రం 6:30 అరౌండ్ 6:30కి డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ ఆశా పైన నీలం భార్గవి అనే ఆమె వ్యాక్సిన్ కోసం వచ్చి దారుణంగా కొట్టడం జరిగింది. వల్గర్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళ భార్యాభర్తలకి ఇద్దరికి ఏం కొట్టాలన్నో తెలియదు. వాళ్ళిద్దరు ఇంటి దగ్గర కొట్లాడుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి సిస్టర్ మీద అటాక్ చేయడం జరిగింది. అదే ఈ వ్యాక్సిన్ కూడా డాక్ బైట్ ఎట్లా ఉంటుందంటే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఇంకోటి సెకండ్ డోస్ అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలోనే ఇష్యూ చేస్తాం. ఎందుకంటే ఒక వైల్ ఓపెన్ చేస్తే అట్లీస్ట్ 4-5 మెంబర్స్కి వేయాల్సి వస్తుంది. ఇండివిజువల్ పేషెంట్కి వేయరు. అందుకోసం ప్రిస్క్రిప్షన్ అడిగితే అతి దారుణంగా సిస్టర్ని కొట్టడం జరిగింది. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ రిపీటెడ్గా అవుతున్నాయి, కానీ ఎప్పుడు మేము పోలీస్ స్టేషన్ పోలేదు. కానీ ఈసారి మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంటే ఇంకా చూస్తూ